ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 13, 14 తేదీల్లో మీ జీవితంలో ఒక తుఫాను లాంటి వార్త రాబోతుంది. ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. గతంలో మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వ్యక్తుల చేత ఎదురైన మోసాలు, మీ లోపల దాచుకున్న కొన్ని విషయాలు, ఇవి ఒక్కటి కూడా యాదృచ్ఛికం అయితే కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం అనేది ఉంటుంది. మీరు అనుభవించినటువంటి ప్రతి అవమానం వెనుక ఒక మార్పు దాగి ఉంది. మరి మీరు ఎన్నో తెలుసుకోనటువంటి విషయాల గురించి ఈరోజు స్పష్టంగా మనం తెలుసుకుందాం. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి తుఫాను లాంటి వార్తలు వినబోతున్నారు, ఈ 2 రోజుల్లో వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అయితే ఏప్రిల్ 13, 14 తేదీల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో అయితే ఊహించని మలుపులు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది. మీ తలరాత కూడా మారబోతుందన్న సంకేతం మీరు భావించాలి. ప్రశాంతంగా, నిర్మలంగా, ఇది ఒంటరిగా మీరు వినాల్సిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో చేస్తున్నారు. ఎంత కష్టపడినా కానీ ఫలితం దక్కట్లేదు. మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులను కూడా మీరు చేస్తున్నారు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో అయితే భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. భగవంతుడు నేరుగా రాలేక మీ జీవితంలోకి ఒక గొప్ప వ్యక్తిని పంపబోతున్నాడు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలోకి ఎస్ అనే వ్యక్తుల ద్వారా కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో దైవ సంకేతాలు, కష్టాలు ముగిసేటప్పుడు భగవంతుడు పంపించే సంకేతాలు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి మీ మనస్సులో మీ యొక్క ఇష్ట దైవాన్ని తలుచుకోండి. అలాగే ఆ పరమేశ్వరుని ఆరాధన చేసుకోండి. మీ జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సమయంలో మీరు ఈ నిజాన్ని తెలుసుకోండి. మీ కష్టాల వెనుక దాగి ఉన్న ఒక దైవ రహస్యం ఈరోజు బయటపడుతుంది.
అయితే ఇతర రాసుల కన్నా ఎక్కువ మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఇదే ధనుస్సు రాశి అని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం స్పష్టంగా చెప్పబడుతుంది. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే, ఎంత నిజాయితీగా వ్యవహరించినా సరే చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే మీరు చేసినటువంటి సహాయాన్ని కనీసం గుర్తు పెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక్క మాట తప్పుగా అర్థం చేసుకొని మీపైన నిందలు, ఆరోపణలు చేసేవారు కూడా ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. వారు మీ చుట్టూనే ఉన్నారు. ఇది మీరు చేసినటువంటి తప్పు కాదు, ఇది మీ యొక్క కర్మ కూడా కాదు. ఆ భగవంతుడు వేసేటువంటి ప్రణాళిక. మీ పైన ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ శని భగవానుడు నేరుగా ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వడు, ముందు పరీక్షిస్తాడు, ఓపికను పరీక్షిస్తారు, ఎవరికి ఎంత బలం ఉంది అని తెలుసుకుంటాడు. అందుకనే మీ జీవితంలో ఒక పరిస్థితిలో ఒక జీవితానికి అన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు ఒక అసంతృప్తి అనేది లేకపోవడం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు రాకపోవడం, ఇలా ఎన్నో రాత్రులు నిద్ర లేని సమయంలో మీరు నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి రోజులు, కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేక ఆ బాధను గుండెల్లో దాచుకొని దిగమింగుకున్నారు. బయటికి నవ్వుతున్నారు, లోపల కురుంగిపోతూ ఉన్నారు. ఇలా ఎన్ని చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడు అని మీరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఆ భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సాధారణమైనటువంటి విషయం కాదు ఇది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని దైవం బలంగా చేస్తున్నాడు. మీరు ఇతరులకు నిలవబోయేటువంటి గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి అవమానం మీకు అహంకారానికి తొలగించడానికి, మీలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ బయటకి తీసుకురావడానికి ఆ భగవంతుడు మీకు సుష్టమైన సంకేతాలను ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ దశలో కొన్ని కష్టాలు కూడా ముగించబోతున్నాడు. మీ మనస్సులో జరిగేటువంటి కొన్ని అంతర్గత మార్పులు కొన్ని గమనించుకోవాలి. అయితే కొన్ని సంఘటనతో మీ జీవితం అనేది మొదలు కాబోతుంది. ముందులో మీ యొక్క మనస్సులో తెలియనటువంటి ఒక మార్పు అనేది మీకు వస్తుంది. మీ జీవితంలో మీకు ఎప్పుడూ లేనటువంటి ప్రశాంతత కూడా మీకు వస్తుందని అనిపించవచ్చు. మీరు గమనించినట్లు అయితే ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై చాలా మౌనంగా ఉంటున్నారు. ముందులాగా ప్రతి విషయానికి కూడా కోపంగా స్పందించట్లేదు. ఎందుకంటే మీ స్థితి అనేది నెమ్మదిగా ఉంటుంది. ఇది నిర్లక్ష్యం కాదు, గొప్ప పరివర్తన. ముందులో మీ చిన్న చిన్న విషయాలకి కూడా మనసు ఎక్కువ బాధపడుతూ ఉండేది. అదే విషయం ఇప్పుడు మీ మనసులో ఎదురైనప్పటికీ కూడా మీకు మనసులో ఒక తెలియని శాంతి అనేది విమరిస్తుంది. మీ మనస్సులో బాధ ఉన్నా సరే బయటికి చెప్పుకోవడం లేదు. ఇప్పుడు ఈ సమయంలో మీ మనస్సులో చాలా మంచి సంకేతాలు ఇస్తుంది. మిమ్మల్ని మానసికంగా స్థిరంగా, బాగా ధైర్యంగా అని అర్థం అవుతుంది. మీరు పొందేటువంటి అదృష్టం మోయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మార్పు అంటే ఇకపై ఎవరికి కూడా మీ బాధను చెప్పాలి అని అనుకోవడం కాదు. ఒకప్పుడు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు అనే ఆశ మీకు ఉండేది. ఇప్పుడు ఆశ కూడా లేదు. మీ నిరాశ కాలం మీకు తెలియనటువంటి ఒక మార్పు. మీరు మీ మీదే ఆధారపడి నేర్చుకుంటారు. మీరు పాత విషయానికి వచ్చేసరికి ఆసక్తి తగ్గుతుంది. మీ యొక్క పాత జ్ఞాపకాలకు, సంబంధాలపై ఆకర్షణ విధానం తగ్గుతుంది. అలాగే కొంతమంది ఎందుకో తెలియదు కానీ మీకు దూరంగా అనిపిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే సహజంగా ఇదే జరుగుతుంది. మీరు ఒకటే కొత్త అధ్యయనంలోకి కాలు పెట్టబోతున్నారు. పాత శక్తులు కూడా, పాత బంధాలు ఏవి కూడా మీతో రావు. కాబట్టి ఇలాంటి మార్పులు కూడా మీరు చూడబోతున్నారు. బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మీ యొక్క నిజస్వరూపం అదేనండి. ఎందుకంటే మీకు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటారు. మీ యొక్క ఆలోచనలు, మీరు చేసే పనులు, మీరు చూపే కర్మ, చేసేటువంటి ప్రతి ఆలోచనలు కూడా, ఎందుకంటే మీ ప్రతి పని కూడా మంచి చేయాలని ఆలోచిస్తూ మీ ఎదుటి వ్యక్తులు, మీ తోటి వ్యక్తులు ప్రతి పనిని కూడా తప్పు దావా పట్టించే అన్నీ కూడా తప్పుడు దావా పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలంటే మీ కొత్త నూతన వ్యక్తులు పరిచయం అనేది మీకు తోడుగా నిలవబోతున్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని మీకు తెలియకుండానే కాపాడుతూ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ
మీకు తెలియనటువంటి ప్రత్యేకమైనటువంటి బంధం ఈ 2 రోజుల్లో ఒక దైవ పూజ కూడా మిమ్మల్ని మార్చబోతుంది. ఈ సమయంలో అయితే మీకు మీ బాధలో మీరు దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీకు తోడుగా ఉండబోతుంది. అది మరి ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడు దుర్గాదేవి ప్రభావం అనేది మీపై పనిచేయటం మీరు గమనిస్తారు. మీరు గమనించారో లేదో ఇటీవల రోజుల్లో ఎక్కువ అమ్మవారి పేరు అలాగే ఆ పరమేశ్వరుని పేరు మీకు వినిపించడం అలాగే ఈ సమయంలో మీకు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట దుర్గాదేవి మాట గురించి అలాగే ఆ పరమేశ్వరుని మాట గురించి కూడా మీకు వస్తూ ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. అమ్మవారి దృష్టి, ఆ పరమేశ్వరుని దృష్టి మీపై ఉండేటువంటి సంకేతాలు ఇవి. వారి యొక్క కృప మీకు అద్భుతంగా కలిసి రాబోతుంది. మీకు ఈ సమయంలో ఆమె నెగిటివ్ శక్తులు అనే అన్నివి తొలగిస్తూ ఉంటుంది. అలాగే మీకు హాని చేసినటువంటి వారిని మీ దారి నుంచి తొలగిస్తుంది. మీ నిందలు తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో కొంత అసహనం అనేది కలుగుతుంది, కానీ తర్వాత మీలో మనస్సులో మంచి ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే దుర్గాదేవి అనుగ్రహం, ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే మీకు ఉండబోతుంది. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. అయితే ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని మార్పులు ఇలాంటివి చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ దూరం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం, దుర్గాదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఊహించని విధంగా మీ జీవితంలో మార్పులను చూస్తారు. ఊహించని విధంగా ఒక వ్యక్తి నుంచి మీకు సహాయం రావడం, అంటే మీరు ఎవరి నుంచి కూడా కోరుకునే సందర్భంలో మీ ముందుకు ఒక సహాయం అందుతుంది. మేము సహాయం చేస్తాము అని చెప్పేసి ఒక డబ్బు రూపంలో, ఒక మాట రూపంలో మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే మీ ముందుకు అయితే ఒక వ్యక్తి రూపంలో భగవంతుడు ఒక అనుగ్రహం మీకు లభించినట్లే. ఈ సమయంలో అయితే ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు కూడా మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో వారు కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ యొక్క బంధం అనేది చాలా ప్రభావాన్ని చూపబోతుంది. ఆ వ్యక్తితో మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు ఒక ఊరిలో ఉండవచ్చు, లేదా ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన అయి ఉండవచ్చు. ఈ అక్షరం ద్వారా మీ జీవితంలో అనుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా బలంగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీలో ఉన్నటువంటి భయం తొలగిపోతుంది. మీ భవిష్యత్తు మంచి పునాది, అలాగే ఒక మంచి దశలోకి మీరు అడుగు వేస్తారు. కానీ మీ వెనకాల ఉంటారు. ఇది మంచిదే కదా అని మీరు సందేహిస్తూ ఉంటారు. అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది అనే కొంత సందేహం మీరు వ్యక్తం చేస్తారు. కానీ ఈ సమయంలో కాలక్రమేయంలో అదే మీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఆ పేరు మీకు గుర్తింపు స్థానం ఇప్పటి వరకు మీరు మారిపోతారు. ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు, మీ జీవిత స్థాయిలో వచ్చేటువంటి మార్పు. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీ బాధలు కూడా దూరమైపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు దక్కుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి సంబంధం కుదురుతుంది. అలాగే ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్నా కానీ చక్కటి లాభాలను చూస్తారు. ఈ 2 రోజుల్లో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఏ ప్రయత్నం చేసినా దైవనామ స్మరణతో పనులను చేయండి. అలాగే ఈ సమయంలో దుర్గాదేవి ఆరాధన, అలాగే కులదేవత ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.